కి తెరలేపారు. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు 3 రోజులే పాటు పిఠాపురంలోనే ప్రచారం చేస్తారట. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారట. మరోవైపు ఇడుపులపాయ వైపు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. ఇడుపులపాయ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సై అంటున్నారు. సో అందరూ చతురంగ బలాలు సిద్ధం చేసుకొని రంగంలోకి దిగుతూ ఉన్నారు. దానికోసం ఎవరి ఎజెండాలు వాళ్ళవి. ఈ ముగ్గురు ఒకటైతే అటు ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈరోజు పురంధేశ్వరి కూడా వాళ్ళ పార్టీ పదాధికారుల సమావేశం జరుపుతున్నారు. సరే, దానికి సీనియర్లు వెళ్ళలేదు, అది ఇంకో టాపిక్ అనుకోండి. అంటే అన్ని పార్టీలు కూడా కదలికలో ఉన్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ వరకు చూస్తే ఆయన సిద్ధం సభలు పెట్టిన తర్వాత మేమంతా సిద్ధం, ఇంకొంచెం మేమంతా అనేది ఒకటి తగిలిచ్చి ఇప్పుడు నేరుగా ఇడుపులపాయకి వెళ్తున్నాం. సో ఇడుపులపాయ నుంచి ఆ తర్వాత 2-3 ఊర్లు చూసుకొని సాయంత్రానికి పొద్దుటూరు వెళ్ళి ఎక్కడైతే రేపు సభ, అక్కడి నుంచి ఆయన 21 రోజులు సభలు జరపాలనేది ఆయన కార్యక్రమం. అక్కడ ఇవన్నీ కూడా చెప్పడం అది జరుగుతూ ఉంటుంది. సిద్ధం సభలు జరిగిన 4 నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల ఇప్పుడు అన్నింటినీ కూడా ఆయన టచ్ చేస్తున్నారని. ఇప్పుడు 2 నెలల పాటు సమయం కూడా వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీలకు విస్తృతమైన ఇది కూడా వచ్చింది, అవకాశం కూడా వచ్చింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని బహుశా తమ పథకాలు ఇవన్నీ కూడా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే అంటే ఇడుపులపాయ అంటున్నప్పటికీ అది కడప జిల్లా పులివెందుల టచ్ కూడా ఉంటుందని మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు ఏమో ఇటు వెళ్ళిపోయి కుప్పంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి పలమనేరుకు వస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. తీవ్ర స్థాయిలోనే దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఎటు వచ్చి పవన్ కళ్యాణ్ ఒక 3 days వీళ్ళిద్దరిని మించి 3 రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే మకాం వేయడం అంటే తన స్థానం మీద కేంద్రీకరణ అవసరము, రెండోది అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఆయన గుర్తిస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. మనం ఈ 2 రోజుల వార్తలు చూస్తే తెలుగుదేశము వైసీపీ అంటే వైసీపీ ఎప్పుడో చేసేసుకొని వాళ్ళు లిస్టు ప్రకటించుకున్నారు. తెలుగుదేశం ఏమో అసమ్మతులు వాటిని ఏదో వాళ్ళు కుస్తీ పడుతున్నారు. కానీ జనసేనలో కొంచెం ఒక్కసారిగా ముఖ్యమైన చోట్ల ఈ అలజడి, అసంతృప్తి, కొంచెం తిరుగుబాటు, ఆరోపణలు ఇట్లాంటివి కూడా వస్తున్నట్టున్నాయి. వాటిని చక్కదిద్దుకోవడంతో పాటు నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ నేరుగా ఢీకొంటున్నప్పుడు, అలాగే వర్మ ఏది పిఠాపురంలో తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న వర్మ ఇండిపెండెంట్గా చేస్తాడు, అది ఇది ఇలాంటి రకరకాల కథలు వస్తున్నప్పుడు, అండ్ అభవాలు ఇవన్నీ కాకుండా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ టికెట్ విషయంతో కూడా కొంచెం ఆ శిబిరంలో కొంచెం కలత వచ్చినప్పుడు బహుశా మరింత ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ భావించారని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎక్కడ మాట్లాడినా అది రాష్ట్రం అంతా వస్తుంది కాబట్టి ఆయన భౌతికంగా పిఠాపురంలో ఉన్న రాష్ట్రం అంతా కూడా దాన్ని ప్రచారానికి వాడుకుంటారు. సో దిస్ వే ఒక చాలా కీలకమైన ఎన్నికల ప్రచార ప్రారంభ ఘట్టం కింద మనం ఈ వారం పరిగణించాల్సి వస్తుంది. సార్, ఆవిడ మాజీ మేయర్ గారు, కాకినాడ మాజీ మేయరు సరోజ గారు కార్యదర్శి కూడా, రాష్ట్ర కార్యదర్శి, ఆమె పదవికి రాజీనామా చేస్తా డైరెక్ట్గా నాదెండ్ల మనోహర్ గారిని అటాక్ చేయడం ఏ రకంగా చూడాల్సి ఉంది? ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న